ఒకప్పుడు అడవికి దగ్గరగా ఒక పేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు అడవిలో కట్టెలు కొట్టి వాటిని గ్రామంలో అమ్ముకొని జీవించేవాడు. పేదవాడైన అతడు చాలా నిజాయితీగలవాడు, కష్టపడేవాడు. ఒకరోజు నదీ తీరంలో కట్టెలు కొడుతూ ఉండగా అతని ఇనుప గొడ్డలి చేతి నుంచి జారి నదిలో పడిపోయింది. ఆ గొడ్డలి అతనికి ఏకైక జీవనాధారం కావడంతో అతడు చాలా బాధపడ్డాడు. నది ఒడ్డున కూర్చొని ఏడవసాగాడు. అప్పుడు అక్కడికి ఒక నది దేవత వచ్చి, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. కట్టెలు కొట్టేవాడు నిజాయితీగా చెప్పాడు, "నా గొడ్డలి నదిలో పడిపోయింది. నేను పేదవాడిని, మరో గొడ్డలి కొనలేను." దేవత నదిలోకి వెళ్లి ఒక బంగారు గొడ్డలిని తీసుకువచ్చి, "ఇది నీ గొడ్డలేనా?" అని అడిగింది. "కాదు" అన్నాడు కట్టెలు కొట్టేవాడు. తర్వాత ఆమె ఒక వెండి గొడ్డలిని తీసుకువచ్చింది. "ఇది నీదేనా?" "కాదు" అన్నాడు అతడు. చివరగా దేవత ఒక ఇనుప గొడ్డలిని తీసుకువచ్చింది. "అవును, ఇదే నా గొడ్డలి" అని ఆనందంగా అన్నాడు కట్టెలు కొట్టేవాడు. అతని నిజాయితీకి సంతోషించిన దేవత అతనికి 3 గొడ్డలులు బహుమతిగా ఇచ్చింది. కట్టెలు కొట్టేవాడు ఆనందంగా ఇంటికి వెళ్లాడు.